షేలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి సిద్దిక్ నగర్లో 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. దాంతో అందులో నివసించే వారితో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. సెల్లార్ కోసం తవ్విన గుంత కారణంగా ఆ వైపు భవనం పిల్లర్లు కొంగటంతో పక్కకు ఒరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. సమీప భవనాల్లో నివసించే వారిని ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చుట్టుపక్కల ఉన్న నివాసాల్లో ప్రజలను జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. సిద్దిక్ నగర్ కానీ అంజయ్ నగర్ కానీ సిద్దిక్ నగర్ కానీ పేద మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. దాంతో నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ రావటం 50-60 గజాల్లో 5, 6, 7 ఫ్లోర్లు వేసుకోవటం, నూతనంగా కట్టే ఒక కన్స్ట్రక్షన్ బిల్డరు పక్క బిల్డింగ్ ఫుట్టింగ్ కింద కూడా మట్టి తీయటం, అది జారిపోవటం మూలన పక్క బిల్డింగ్ పడిపోయే ప్రమాద స్థితిలో క్లియర్గా కనపడతా ఉంది. ఇమీడియట్గా తెలిసిన వెంటనే అందరు అధికారులు సిబ్బంది కూడా రావటం జరిగింది. ఒక 1 అవర్లో ఇప్పటికే మా జోనల్ కమిషనర్ గారు, సంబంధిత అధికారులు అందరూ కూడా వచ్చారు. చుట్టుపక్కల బిల్డింగులు ఎటువంటి ప్రమాద సూచిక లేకుండా ఖాళీ చేయించటం, వాళ్ళు వేరే చోట షిఫ్ట్ చేయటం కూడా ఇప్పటికే జరిగింది. రేపటిదాకా కూడా ఆగకుండా ఇప్పుడే ఇమీడియట్గా వెహికల్ తెప్పించి ఆ బిల్డింగ్ని డిస్మాండింగ్ చేసి ప్రమాదం ఎక్కడ లేకుండా కూడా క్లియర్ చేస్తున్నాం. తదుపరి అందరితో కూడా మాట్లాడి రేపటి నుంచి వీటి మీద ఏం చర్యలు తీసుకోవాలా, ఇటువంటి ప్రమాద సూచికలు రాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఏం చేయాలా అనే మీద కూడా సీరియస్గా డిస్కషన్ చేసి వీటి మీద చర్యలు తీసుకోవాలి.